తెలుగుదేశం పార్టీకి. అందుకనే ఆ డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్లోకి దిగారు. ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళామండి. విజయ్ కిరణ్ గారు, రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికిన వ్యక్తికి సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వటం ఏంటి? అతను ఏటు అట. ఇది వీళ్ళు హియర్సే కాదు, నేరుగా మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నించారు. సార్, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారంటారా? అవును, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏటుగా ఉన్నవాడికి రామతీర్థం విగ్రహం తల నరికిన కేసులో అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో చాలామంది పిచ్చోళ్ళు ఆలయాల మీద దాడులు చేసి ధ్వంసం చేసి రథాలు తగలబెట్టి విగ్రహాలు ఎత్తుకుపోయి ఇలా రకరకాలు చేశారు కదా. అందులో వీళ్ళు పోలీసులు పిచ్చివాడిగా ముద్రేసిన ఒక ఏటుకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు సహాయం అందించారు. అది కూడా అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగానే, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు గారే ఆయన చేతుల మీదుగానే ఇప్పించారు. సార్, ఏమైందండి? ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి? సార్, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే కసబ్ లాంటి తీవ్రవాదికి కూడా న్యాయపరంగా రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించిన మహోన్నతమైనటువంటి డెమోక్రసీ ఉన్న దేశం మన దేశం. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ డెమోక్రసీ. కాబట్టి చట్ట ప్రకారం అతనేదో అనారోగ్యం గురయ్యి దాని ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకున్నారు. అది అంటే ఇప్పుడు దాన్ని ఏదో కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టే తప్ప దాన్ని ఏం పెద్ద అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనేటువంటి నా అభిప్రాయం ఒకటి. రెండోది, 1000 రూపాయలు పెన్షన్ పెంచడం చేత కాక 250, 255 సంవత్సరాలు పెంచిన వాళ్ళు కూడా ఈ రోజున మా పథకాల గురించి మాట్లాడటం కూడా వారికి అసలు నైతికత కూడా లేదు. వాళ్ళు అసలు మా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి నా ప్రశ్న మీ ఔదార్యం గురించి నేనేం క్వశ్చన్ చేయట్లేదండి. ఆ రోజు అతన్ని పిచ్చోడిగా బ్రాండ్ చేసిన పోలీసులు తర్వాత దాన్ని మీరు ఆ రోజు నిలదీశారు, నిందితులను పట్టుకోరా, అరెస్ట్ చేయరా అని. ఇవాళ మేము అరెస్ట్ చేయటం ఏంటి? వాళ్ళకి కావాల్సిన సహాయ నిధి నుంచి మేము డబ్బులు మంజూరు చేస్తాం. అది కూడా ఆ నియోజకవర్గాన్ని చెందిన ఆలయ ధర్మకర్త, వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు గారు. మీరు ఇవ్వండి, ఆయనకు అనారోగ్యంగా ఉంటే ఇవ్వండి, బట్ చెప్పి ఇవ్వండి. సార్, ఇప్పుడు మీ హృదయ విషయాలను చాటుకోవటానికి ఇంకా చాలా ఉన్నాయి, ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. రథం కాలిపోతే ఏమైతే మళ్ళీ ఒక 4 లక్షలు 5 లక్షలు అవుతుంది, 10 లక్షలు. అందుకని వాళ్ళకి కావాల్సినంత కడుపు నిండా పెట్టారు కదా జనం. కడుపు నిండా పెట్టి 11కి దించారు. వాళ్ళు అలాంటి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడబట్టి 11కి దిగారు. అది కాదు, ఇక్కడ వాడేదో అనారోగ్యం పాలయ్యాడు, దాన్ని డ్యూ ప్రాసెస్ లో సీఎం రిలీఫ్ అనుకుంటు దానికి ఆ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, మస్తాన్ రావు గారు కూడా ఇందాక చెప్పారు, తెలుగుదేశం పార్టీ నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఏదో మేము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అందరం కూడా చాలా బాధలో ఉన్నాం. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వాలంటరీగా వచ్చి కూటమి కట్టబోతా ఉన్నాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించి తీరుతా ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పాం. ఆయన అంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా ఎవరు కూడా తక్కువ చేయడం, తక్కువ చేసిన ఎవడు కూడా తెలుగుదేశం పార్టీ వాడు కాదు. ఇప్పుడు ఆ నిరాశ నిస్పృహల్లో కాకుండా మేము బాధలో ఉన్నాము. సార్, ఒకటి, జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఎవరి విధానాలు వాళ్ళకుంటే అయితే కూటమిగా ఉన్నప్పుడు అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలా. రెండోది, సరిపల్లి రాజేష్ కి సంబంధించి మస్తాన్ రావు గారు చెప్పారు, డిమాండ్ చేశాడు. డిమాండ్ చేయడానికి సరిపల్లి రాజేష్ అవడండి, డిమాండ్ చేయలేవా? అతని అభిప్రాయం, అతను సంపత్ నాయక్ చెప్పింది వేరన్నా. ఇప్పుడు అతను అధికార ప్రతినిధిగా ఇచ్చాము, అతని ప్రవర్తన చూసి నెక్స్ట్ ఏం చేయాలో ఖచ్చితంగా అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటది. సంపత్ నాయక్ ఆయన ఊహాజనితమైనటువంటి ఒక స్టోరీ ఎక్స్ లో చెప్పాడు. ఆయన ఊహాజనితమైన స్టోరీలకి జరగబోయే వాటికే లేదు. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆ దిశగానే ఉండాలా. ఈ నష్టపోయిన రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం అని చెప్తా ఉన్నారు. ఎవరైనా సరే ఉప ముఖ్యమంత్రి సంబంధించిన వ్యాఖ్యానాలు ఎవడు చేసినా సరే వాడి మీద తీవ్రమైన చర్యలు అధిష్టానం తీసుకుంది. అది మీరు చూస్తారు. భరత్ కూడా చెప్పింది ఇప్పుడో రేపు అనేది కాదు, భరత్ చెప్పింది కూడా ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీగా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని, లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని. మీరు అక్కడికి వెళ్ళింది ఎందుకు సార్? నేను ఒక మాట అడుగుతున్నా, మీరు అక్కడికి వెళ్ళింది ఎందుకు? పెట్టుబడుల గురించి. పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి ఆయన శ్రీధరబాబు గారు కూడా వెళ్ళారు. వాళ్ళు ఇలాంటి మాటలేం మాట్లాడలేదా? వెళ్ళిన పని చూసుకొని రావచ్చు కదా. సార్, అక్కడ వెళ్ళిన పని చూసుకొని రావచ్చు కదా.
సార్ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులతో జరిగిన మీటింగ్ అది. ఆ మీటింగ్ లో అప్పుడు ఏం మాట్లాడాలి అక్కడ? మనం ఇక్కడ పెట్టుబడుల గురించి మాట్లాడుకోవడానికి వచ్చామండి. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. హుందాగా అనేస్తే అయిపోయేది కదా సార్ అతను మాట్లాడటం తప్పు కాబట్టే కదా చంద్రబాబు నాయుడు గారు మందలిచ్చింది. నీ అనేది వ్యక్తిగత అభిప్రాయం. ఇందాక రవికిరణ్ గారు చెప్పారు 4 గోడల మధ్య మాట్లాడని 4 కూడల్లో మాట్లాడుతున్నారు తప్పు అని. దాన్ని అందరం కట్టుబడి ఉన్నాం. అట్లా మాట్లాడడం తప్పనే మాట అందరం ఏకీభవిస్తున్నాం. అధిష్టానం కూడా ఒప్పుకుంటా ఉంది. ఇవాళ రాజేష్ చెప్పాడనో ఇంకోటి చెప్పాడనో నిర్ణయాలు జరగవు. ఉమ్మడి నిర్ణయాలే జరుగుతాయి. అది కూడా కూటమి నిర్ణయాలు జరుగుతాయి. నాయకత్వ నిర్ణయాలు తీసుకుంటే మధ్యలో ఎవడో సాయి అనేవాడు సార్ మీరు అతను ఎవడో అసభ్యకరంగా పెట్టారని చెప్తున్నారు. దయచేసి నాకు షేర్ చేయండి. దానికి సంబంధించి కూడా నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను. అతను నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఎవడైనా మా పార్టీ అయినా ఏ పార్టీ వాడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి అగౌరవంగా మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకొని తీరతాం. అది మీరు చూస్తారు. విజయ్ కిరణ్ గారిని నేను ఓపెన్ గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఇంత ధైర్యంగా